examination at home. ఇంటి దగ్గర చక్కగా చదువుతూ డే అండ్ నైట్ అంతా కూడా అన్ని మార్నింగ్ కూడా లేచి చదువుతుంటారు. At home you study well, day and night, and you also get up in the early morning. ఇంటి దగ్గర చదవటం చేస్తున్నారు. You study at home. ఎగ్జామినేషన్ హాల్ లోపల రైటింగ్ జరుగుతుంది. In the examination hall you write. దీనివల్లే ఫెయిల్ అయిపోతున్నారు. Therefore you fail. ఇది ముఖ్యమైన కారణం. This is the main reason. ఎగ్జామినేషన్ లో మనం ఏం చేస్తామో దాన్ని ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేయాలి. What you do in the examination hall, you should also practice it at home. ఎగ్జామినేషన్ హాల్ లో రాస్తున్నావు. You are writing in the examination ఆ hall. రైటింగ్ ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేయాలి. That writing you should practice at home also. ఈ రైటింగ్ ఆ రైటింగ్ కు సరైన మ్యాచ్ కొని పాస్ అయిపోతారు. This writing at home in the examination hall should match. ఇంటిలో చదవటము ఎగ్జామినేషన్ హాల్ లో రాయటము కాబట్టి విరుద్ధమైపోతారు. You read at home and you write in the examination hall, they are opposite. ఇంకోటి పిల్లలు కూడా చక్కగా యోచన చేయాలి. Students also think clearly. చదివితే కూడా సరిగా అర్థం కాదు. Even when you read, you may not understand clearly. రాస్తూ పో చక్కగా అర్థం. You write, you will understand very clearly. కనుక నీకు ఏ సబ్జెక్ట్ లో నీకు కష్టంగా ఉందో ఆ సబ్జెక్ట్ నోట్ బుక్స్ లో ఊరికే రాస్తూ తప్పక దాంట్లో చక్కగా అర్థమవుతుంది, మంచి మార్క్స్ వస్తాయి. If you feel any subject is tough, you go on writing, practicing it. Then you will get high percentage. కనుక ఇక్కడ చేసేది ఒకటి, రాసేది ఒకటి. Here you do one thing and you write different. కనుక ఇది డిఫరెన్స్ అయిపోతాం, భిన్నమైపోతాం. Therefore it just becomes opposite. ఏ దాన్ని మనం చేయాలనుకుంటామో అది ఇంట్లో కూడా చేసి చూపించాలి. What you want to do there, you must do it at home. దైవం దగ్గర మనం ఏదాన్ని మనం ఆశిస్తున్నామో అది నిత్యము ప్రాక్టీస్ లో పెట్టాలి. So even in the presence of God, whatever we are expecting, we should start practicing. ప్రాక్టీస్ తో ఉంటుంది. శ్రేయో హి జ్ఞానం అభ్యాస జ్ఞాన ధ్యాన విశిష్యతి జ్ఞానాత్ కర్మ పరిత్యాగ శాంతి. అభ్యాసం చాలా అవసరం. Practice is very essential. ఇప్పుడు స్వామి దగ్గర నేను ఇస్తుందా ఇదంతా ప్రాక్టీస్ చేయి ఇంట్లో. If you want to be in a particular way before Swami, you practice at home. ఎక్కడ చేస్తున్నారు ప్రాక్టీస్? Or you practice, wherever you practice. ప్రాక్టీస్ వేరే అవుతూ ఉంటాయి. Those practices are different. కానీ ఇక్కడ ఆశించడం మాత్రం ఇంకోటి అవుతుంది. But you expect something different here. కనుక ఆశించడం ఒకటి, ఆచరించడం మరొకటి అయినప్పుడు ఇది ఏమాత్రం కూడిక. When expectation is one, practice is different, well, naturally you don't get it. ఆశించిన దానినే ఆచరించు. What is expected must be practiced. ఆచరించిన దానినే అనుభవించు. What is practiced must be experienced. అక్కడనే ఆనందం ఉంటుంది. Here lies the bliss. ఆశించడం అకారం, Expectation is akara. ఆచరించడం అకారం, Practice is akara. ఆనందించడం అకారం, Bliss, అనుభవించడం అకారం. experience is ఈ akara. అకారం మూడు చేస్తే ఆనందం అనేటువంటి అకారం నాలుగోది బయలుదేరు. When the three akaras are there, then bliss the fourth one, ananda. కనుక ఆనందాన్ని మనం కోరాలనుకుంటే If you desire ananda, ఆనందం కావాలి అని ఆశిస్తే మాత్రం ఆనందం రాదు. by merely asking for bliss, ananda, you don't get ఆనందం it. ఎక్కడ ఉన్నది అని విచారించు. You should inquire clearly where lies this ఈ bliss. పదార్థంలో ఉన్నదా, Is it there in the material జగత్తులో ఉన్నదా, or in nature? విషయంలో ఉన్నదా? ఈ ప్రేమతో ఒక్కతో నువ్వు దాన్ని చేయాల్సి. Through love you can reach in a moment time. అయితే అంత సులభమైనటువంటి కాదు ఈ ప్రేమ. However, that love is not that easy. కొన్ని సాధనలు చేస్తూ ఉంటే తప్పగా As we proceed along the path of practice, we'll certainly acquire. ప్రాక్టీస్ చేయాలి. One has to practice. మన జీవితం అంతా ప్రాక్టీస్ లోనే వచ్చింది. The whole life is out of practice. వాకింగ్ ప్రాక్టీస్, Walking is practice. టాకింగ్ ప్రాక్టీస్, Talking practice. Eating practice. థింకింగ్ ప్రాక్టీస్, Thinking practice. ప్రాక్టీస్, Writing practice. అన్ని ప్రాక్టీస్. All come out of practice. కాబట్టి So, అనగనగ రాగమత్సేలుచుండు నేను వేప తీయను. as one goes on repeating, naturally you'll pick up the tune. As it goes on chimney, it will switch. పాడాలంటే ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు? You sing a song, what sort of how you practice? చేయడం వల్లే ఆ పాట మీరు పాడగలుగుతున్నావు. నీవు సింగర్ కాదు. Because of practice only you have become a singer. ప్రాక్టీస్ చేయకపోతే If you don't practice, you are not a singer. నీవు సింగ్ చేస్తే కానీ వినేవాళ్ళు ఎవరు ఉండరు. Even if you sing, there will be no one to listen. అక్షరాలు పోతుంటాయి. It will be out of tune. కనుక So, దేనికని సరైన ట్యూన్స్ లో పెట్టడానికి ప్రాక్టీస్ కావాలి. so in order to have correct tune, you should practice. కనుక ఈ ప్రేమను కూడా శాశ్వతమైన ప్రేమగా అభివృద్ధిపరచుకోవడానికి ట్రై చేయాలి. We should also try and practice to make this love permanent. ఏదో అప్పటికప్పటికి వచ్చేటువంటి ప్రేమను మీరు సాధారణంగా తీసుకోండి. You should not rely on the love that comes instantaneously. శాశ్వతమైనది భావించుకోండి. Never consider it permanent. ఎన్ని కష్టమైనా రాదు, Any difficulties may come, ఎన్ని బాధలైనా కలగదు. any suffering. మరి స్వామిని నేను నమ్ముకున్నాను, నాకు
ఈ విధంగా కష్టం కలిగింది, నేను ఫెయిల్ అయిపోయినది, నేను సరిగా మార్క్స్ రాలేదు, ఇవన్నీ నువ్వు తీసుకో. నువ్వు మార్క్స్ కోసం స్వామిని ప్రేమించలేదు. Don't feel that I had full faith in God, in Swami, I failed in the examination. కోసమని రిజల్ట్స్ కోసం నువ్వు స్వామిని ప్రేమించలేదు. You are not loving Swami for marks or results. రిజల్ట్స్ కోసం స్వామిని ప్రేమిస్తే అది వాటి కాదు. If you love Swami for results, it's worldly love. యత్ భావం తత్ భవతి. As is the feeling, so is the result. And they are converting technology into tricks. విద్యార్థులారా, Students, యువకులారా, youngsters, మీరందరూ కూడా అది జాగ్రత్త వహించాలి. all of you should be highly careful. మన పేరును మనం నిలబెట్టుకోవాలి. We should uphold our own identity, good మన name. కుటుంబం యొక్క పేరును మనం నిలబెట్టాలి. We should keep up, maintain the ఫ్యామిలీ family. యొక్క దీన్ని మనం కాపాడాలి. We should maintain the prestige of the family, good name of parents. మొట్టమొదటి వ్యక్తి, First individual, రెండవది సమష్టి, next to society, మూడవది ట్రస్టీ, and third one, first one is సమాజం. the individual. సమాజం యొక్క దీన్ని కూడా మనం కాపాడాలి. Therefore, the Vyashti, the individual, should maintain the prestige of samishti of society. ప్రధాన గురువులు, And teachers, గురువులు కూడా ఇది ఏ మార్గం అనుసరించాలి. they should also follow the same path. గురువులందరూ ఈనాడు ఏదో టెక్స్ట్ బుక్స్ అని పిచ్చి పిచ్చి కథలు చెప్పి అవన్నీ తీసుకొని వాళ్ళకి బోధిస్తుంటారు. The teachers today just teach basing on their textual knowledge, textual information. ఇవన్నీ కూడా కేవలము ఈ టేస్ట్గా చూస్తుంటారు కానీ చాలా పిల్లలు, కానీ ఇది టెక్స్ట్. Boys take the text with the test, but in reality, it is the test. కానీ రియాలిటీని మనం చూడాలి. So we have to look at, be watchful of the reality. కనుక మీరందరూ వెళ్ళి ఒక్కొక్క స్కూల్ ఎందుకు కానీ పిల్లలు ఎందుకు కానీ సరైన బోధనలు చేయాలి. Therefore, you have to visit every school in the neighborhood and teach them proper things. ఎక్కడైనా వెళ్ళే సమయం లోపల పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే వాళ్ళకి చెంపలు వేయాలి. As you go along on the way, if anyone indulges in gossip or vain talk, slap him, slap him. వాడు తిరిగి కొట్టినా పర్వాలేదు, దెబ్బలు తిరగండి. Doesn't matter even if he returns, but yet you slap him. కానీ మొట్టమొదటి వాళ్ళని శిక్షించాలి. First we have to punish. మీరు ఇట్లా మానవులై పుట్టి ఇలాంటి అపవిత్రమైనటువంటి యొక్క పరిస్థితులను నిందించడము మంచిది కాదు. Being born as a human being, to stare at women, it is a big mistake. పరిస్థితులను నీవు నిందిస్తే మీ స్త్రీలను పనులు నిందించరా? And if you stare at women, naturally your own people would be stared at by others. నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లి వీరందరినీ మాత్రం జగత్తు విడిచి వదిలిపెడుతుందా? You mean to say that your children, your daughter, the wife and mother would be spared by the rest of the community? కనుక పనులను ప్రేమించి పనులను గౌరవించి నీ గౌరవాన్ని నీవు పెంచుకోవాలి. Therefore love others, respect others, so that you will be loved and respected in స్త్రీలు turn. కానీ పురుషులు కానీ, Maybe men or women, ఉమెన్ కానీ లేక యువకులు కానీ యువతులు కానీ maybe men or women, youngsters, youth, అందరూ కూడా చక్కని మానవత్వాన్ని పెంచుకోవాలి. all should develop the human quality. కనుక ఈనాడు యూత్ను మనం ప్రపంచంలో స్థాపించినది ఈ మంగళ కార్యం కోసమని. Bhagavan established the youth wing in order to see that the youth would be perfect to take up this auspicious task. Bhagavan has been giving this వాళ్ళు message మార్గదర్శకులుగా ఉండాలి. that the youth should be ideals. ఈనాడు యూత్ అనేటువంటి వాడు బజార్లో తిరిగి ఇష్టం వచ్చినట్టుగా పోతుంటుంటే వాడు యూతే కాదు. If the youth behave in a wayward way, they cannot call themselves youth or youngsters. అది కేవలం యూత్ అనేటువంటి గాడులే. They are not youth. డాంకీ They are donkeys only. కనుక అవి కాదు మనం నేర్చవలసింది. It's not the donkey way we should follow. డాంకీ ఇష్టం వచ్చినట్టు అరుస్తూ పోతుంటాడు. Donkey goes on moving about making sound. కానీ యు ఆర్ నాట్ డాంకీ. You are not donkey. కానీ నీవు మంచి గాడ్. You are not the donkey, but you are God verily. ఈ పవిత్రమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం నిలుపుకోవాలి. And we should maintain the sacred human మన quality. గౌరవాన్ని మనం నిలుపుకోవాలి. We should uphold our dignity and prestige. కనుక ఇది యూతులు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం. This is the main responsibility, duty of youth. ఇంకా కొంతమంది చాలా గుట్టుగా పిచ్చి పిచ్చి బుక్కులంతా చదువుతుంటారు. Some youth go through the books secretly,
silly books. అన్ని సిల్లీ బుక్స్. Silly books. అది చాలా మరింత చెప్తున్నారు. And really it spoils you further and further. టెక్స్ట్ బుక్ బయట పెట్టుకుంటారు. They keep the textbook outside. ఈ నావల్స్ బుక్ లోపల పెట్టుకుంటారు. And they hide the novels inside. చదివేదంతా నావల్స్. But they read novels. కానీ బయట చూసేవాడికి ఓ టెక్స్ట్ బుక్ చదువుతున్నాడే. But outers think that they are reading textbooks. కనుక టీచర్స్ని కూడా మోసం చేస్తున్నారు. They are deceiving teachers also. కనుక మీరు సరైనటువంటి ఒక మార్గం అనుసరించి To follow the correct path. నేను మానవుడను అని నీవు చెప్పుకోవాలి. And you can openly declare that you are a human being. నేను మానవుడే కానీ నేను పశువు కాదు. I am a human being, not animal. కనుకని ఇట్టి నిజమైనటువంటి ఒక పేరు మీరు తెచ్చుకోవాలి. You should get the true title of a human being. ఆ హ్యూమన్ బీయింగ్ మీరు నేర్చుకున్నప్పుడే Then once you have human value, మీరు చదివినవి, మీరు విన్నవి, మీరు రాసినవి అన్నీ కూడా విలువే. in fact, all that you hear, all that you acquire, all that you see will be valuable if only you live up to the nature of a human being. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ పైన ప్రేమ ఎంతలో ఉన్నది నాకు. Bhagavan loves you very much. Yes, నా ప్రేమకు వ్యక్తిని ఎక్కడిని ఏమీ వ్యత్యాసం చేయకూడదు. in fact, no one can differentiate, no one can estimate, no one can guess the love of Bhagavan. కానీ నా ప్రేమ Bhagavan's love is unequal, unfair. ఏమనుకున్నా కూడా నువ్వు పర్వాలేదు, నాకేమీ భయం లేదు. Even if you have no love for him, but Bhagavan is not bothered about it. The foolish one who cannot help the society, how can you be happy? ఈ సుఖము నీ కుటుంబ సుఖము సమానపై ఆధారపడి ఉన్నదని సత్యాన్ని విద్యార్థులు గుర్తించి వర్తించాలి. Students should know and conduct themselves that their happiness depends upon the happiness of the society. కనుక ఈనాటి విద్యను అభ్యసించేటువంటి ప్రతి విద్యార్థులను సమాజంలో సేవలో పాల్గొనాలి. Therefore, all students who study here should అప్పుడే do self. సెల్ఫ్ రెస్పెక్ట్ అడగకుండా నీకు అందుకుంటుంది. ఆ విధంగా కూడా జరిగినటువంటి ఈనాటి పిల్లలు డజన్స్ బిస్కెట్లు ప్యాంట్లు ఉంటాయి, ఇంకా వీళ్ళకి చాలా కమ్మి. Today's students, with dozens of shirts and pants, they feel that the clothing is not enough. Only yet one shirt to Full 1 year, Swami would spend with only one shirt and one knicker. That's also పిల్లలు దీన్ని నేర్చుకోవాలి. ఎంత వేస్ట్ చేస్తున్నారు మనీ, ఎంత వేస్ట్ చేస్తున్నారు. ఒక ఫిలిం 70 రూపీస్ కెమెరా వేస్ట్ చేయకూడదు. మనీ మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్. Any questions? How? విద్యార్థులు Students. వేషంలో ధరించారు. Students have the form of a student. ఈ విద్యార్థుల వేషంలో తగినటువంటి వ్యవహారం చేసినప్పుడే విద్యార్థి అనేటువంటి సాంప్రదాయము కొంతవరకు బ్రతుకుతుంది. When their behavior is in tune to the dress and the form, then only the tradition is maintained. విద్యార్థుల వేషములకు విరుద్ధమైనటువంటి యొక్క ప్రవర్తన జరిపినప్పుడు సంస్కారమే నాశమైపోతుంది. When their behavior is contradictory to the dress, the entire tradition is ruined. విద్యార్థుల యొక్క వ్యవహారం ఎలా? How should be the behavior of students? చదవటం, మననం చేయటము, మననం చేసిన దాన్ని ఆచరణలో పెట్టటము, ఈ విద్య యొక్క సంస్కృతి యొక్క ప్రభావాన్ని చక్కగా అర్థం చేసుకోవటము, అర్థం చేసుకునేటువంటి దాన్ని ఆచరణలో పెట్టటము, ఇదే విద్యార్థి యొక్క ప్రధానమైనటువంటి సంస్కృతి. The culture of a student is to read, recapitulate and then translate into action. ఇంతేకాకుండా విద్యార్థికి వినయము ప్రధానమైన ప్రాణం. Humility is the life of a student. ఈ వినయము ఉండినప్పుడే మనము ఈ 4 అంతస్తుల్లో జీవించడానికి అవకాశం ఉంటుంది. So long you have humility, there is a scope to live in the 4-storied mansion. వినయం. Education confers humility. వినయమునను కలుగు పాత్రత. Out of humility you earn deservedness. పాత్రత వలన ధనము. Out of deservedness the wealth. ధనము వలన ధర్మము. Out of the wealth the righteousness. దీని వలన ఐహికాముష్మికము నందును. Out of this you will have all the happiness here on earth and thereafter. ఈ వినయమే లేకపోతే When there is no humility, దీంట్లో పై యొక్క
స్టెప్స్ మనం పోవడానికి వీలు కాదు. It's not possible to climb up the upper stories. ఈ వినయం ప్రధానమైనటువంటిదిగా పెట్టారు ఈ యొక్క మొదటి అంతస్తు. Humility is the chief one for the first floor. పునాది వేయాలంటే ఏ పదార్థములు కావాలి? To lay the foundation, what material is required? సిమెంట్ కావాలి, Cement is, sand is needed, నీళ్లు కావాలి. water is ఈ necessary. 4ను చేర్చి వేసినప్పుడే ఇది చక్కగా భద్రమైన పునాదిగా నిలుస్తుంది. When you mix all the four, then the foundation will be strong and secure. కనుక ఈనాడు బ్రహ్మచర్యము అనేటువంటి యొక్క పునాదికి ఏమి ఈ 4 కావాలి? So for this floor of celibacy, what sort of foundation is required? వినయ విధేయత, నీతి నిజాయితీ, ఈ 4 కావాలి. వినయము, విధేయత, నీతి, నిజాయితీ, ఈ 4 చేరినప్పుడు ఇది భద్రమైన యొక్క పునాదిగా ఉంటుంటారు. Vinayamu, humility, vidheta, obedience, niti, morality, nijayati, honesty are necessary. ఈ 4 చేరినప్పుడే మన జీవితం అనే భవనముకు మంచి భద్రత వస్తుంది. When all four combine, the entire foundation will be strong. ఈ 4లో విద్యార్థి దశ లోపల విద్యకు సంబంధించినటువంటి వ్యవహారాలు మనం అధికంగా పెంచుకోవాలి. Therefore, in human life, as a student, we should have correct attitudes of a student. మీ తల్లిదండ్రులు కూడా కొండంత ఆశలు పెట్టుకుంటున్నారు. Parents will have very high expectations. మీరు కూడా ఎంతో ఉన్నత స్థితికి పోవాలని సంకల్పించుకుంటున్నారు. You too have determined to reach heights. ఇంకా విద్యా యొక్క సంస్థ యొక్క అధికారం చూస్తామంటే జగత్తుకు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దాలని ఈ సంస్థ వారు ఆశిస్తున్నారు. The authorities of the institute, they expect that you will be set ideal to the rest of the world. టీచర్స్ కూడా ఈ యొక్క సబ్జెక్టులోనే కాకుండా జనరల్ హ్యాబిట్స్, జనరల్ బిహేవియర్, జనరల్ మేనర్స్ లోపల సరైనట్టుగా తీర్చిదిద్దాలని ఎంతో రాత్రి పౌరు శ్రమిస్తున్నారు. Teachers also struggle day and night that they teach, besides academics, your behavior, habits and manners. ఎన్నో పర్యాయం చెప్పారు మీకు. Swami said many times, మేనర్స్ ఉన్నవాడే మ్యాన్, the one with manners is man, బిహేవియర్ ఉన్నటువంటి వాడే బాయ్, the one with behavior is boy, డివోషన్ ఉన్నటువంటి వాడే డివోటీ, the one with డిసిప్లిన్ ఉండాలి. discipline is a devotee. ఈ డిసిప్లిన్ లేనప్పుడు తాను డివోటీ. When there is no discipline, he is no devotee. మేనర్స్ లేనప్పుడు ఈజ్ నాట్ మ్యాన్. When he has no manners, he is not man. బిహేవియర్ లేనప్పుడు ఈజ్ నాట్ బాయ్. When he has no behavior, he is not boy. బాయ్ బట్ బ్యాడ్ బాయ్. He is a boy, no doubt, but bad boy, ఎందుకంటే బిహేవియర్ లేదు. because he has no behavior. ఈ వయసు లోపల మేనర్స్, బిహేవియర్, డిసిప్లిన్ చక్కగా కాంక్రీట్ చేసుకునేటువంటి వయసు. This is the age when you have to concrete, crystallize behavior, manners and discipline. అనేక పర్యాయం చెప్తుంటారు మీకు. టూ మచ్ టాక్ మంచిది కాదు, Swami అధిక tells భాష us, మంచిది కాదు. Swami tells repeatedly, excessive talk is not good. అంతేకాకుండా ఇతరులతో కూడా ఎక్కువ సంబంధ బాంధవ్యాన్ని పెట్టుకోకూడదు. Swami also said repeatedly that we should not have excessive relationship. అత్యేష్ట సర్వభూతానం, ఎవరిని ద్వేషించద్దండి, కానీ ఎవరిని నెత్తిమీద పెట్టుకొని అంతా పూర్తి వాళ్ళకి సరెండర్ కావాలి. You should not hate anybody, but you should have deep association. హలో హలో అవార్డు వైవాడు You should have relationship. మితమైనటువంటి దీని లోపల మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. You can have friendship only to a limited extent. Hello, hello, how are you? Goodbye, that's కారణం all. ఏంటంటే వేషానికి తగిన వ్యవహారం అన్నట్టుగా కాలానికి లేనటువంటి ప్రవర్తన. The reason is, just as the attitude in tune to the form, our attitude should be in accordance to the time. కాలము ఆ విధమైన స్థితిలో ఉంటున్నారు. The time is such now. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, Whom to believe, whom not to ఎవరు believe. మంచి ఎవరు చెడ్డ అని చెప్పడానికి వీలు కాదు. It's not possible to decide who is good and who is bad. మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పోవును. The fruit may look all right externally, but inside they are full of worms. జంగిల్ ఫిక్స్ The jungle figs look externally fine, బట్ ఇన్సైడ్ ఇన్సెక్ట్స్. but inside it's full of insects. Full of insects. అదే రీతిగా ఈనాడు లోకంలో ఫ్రెండ్స్ అంతా కూడా జంగిల్ ఫిక్స్ మాదిరి ఉంటున్నారు. ఫిక్స్ మాదిరి Today in the world, all friends are a sort of jungle figs. హెడ్స్ చూస్తామా, పిక్స్ మాదిరి ఉంటున్నారు. Heads are like pigs డట్టి 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 చెట్టు. because all dirt is collected in the head. పిక్స్ ఎప్పుడు డట్టిదే ఆశిస్తుంది. Pigs always run after dirt. కనుక ఈ పిక్స్ రెండు కూడా మానవుని చాలా వరకు
మాలిన్యవంతుడిగా తీర్చిదిద్దుతున్నాం. So it's only figs and pigs make human life dirty. ఈ ఫిక్స్ లోపల చూస్తామంటే డర్టీ థాట్, In figs, there are dirty thoughts. ఫిక్స్ లోపల చూస్తామంటే డర్టీ డిజైర్స్. In pigs, there are dirty desires. ఈ రెండే మానవుని These two will make man turn worst. కనుక మనము సంఘమును సరైన రీతిగా మనం విచారించాలి. Therefore, we should be careful regarding the society. మనం ఎవరు చెడ్డ ఎవరు మంచి అని చెప్పడానికి వీలు కాదు. It's not possible to decide who is good, who కనుక is నీవు bad. దీంట్లో నువ్వు ప్రవేశించి మనసునంతా చెచ్చుకోవద్దు. Don't spoil your mind by association, లిమిట్ లో ఉంటుంది మంచి వారితో కానీ చెడ్డ వారితో లిమిట్. either with good or bad. Have limited association. ఎందుకు భగవంతుడి పైన కొంతమంది మూర్ఖులు కోపం వస్తుంది? కారణం ఏంటి చెప్పండి. Why some of the fools are angry with God at times? Why? స్వార్థము దీనికి మూల కారణం. Selfishness is the main reason. ఆ స్వార్థము తన మీద ఉండటం చేత తన యొక్క కోరికలు ఫలించలేదని విఫలమైనటువంటి మనసుకులైపోయి భగవంతుడిని అనేక విధంగా ద్వేషిస్తారు. Because of utter selfishness, as their desires are not fulfilled, they start hating, they start developing hatred and accusing the Lord. కనుక స్వార్థమే దీనికి మూల కారణం. So selfishness is the main reason for all these trends. Now, ఒక ఇంటిలో పెళ్లి జరుగుతూ ఉంది. marriage was taking place at a house. ఆవిడ ప్రార్థన చేస్తున్నారు. He was praying, స్వామి, నా బిడ్డ పెళ్లి చాలా వైభవంగా చేస్తున్నారు. Swami, I am performing marriage of my daughter in a grand way. వింటర్ సీజన్ It is the winter season. ఈనాడు వర్షం లేకుండా ఉంటుందని Please see that there won't be any rain today. ఇంకోటి నా పంట అంతా ఎండిపోయింది, స్వామి నాకు వర్షం కురిపించాలంటాడు. The other fellow will come. The whole crop is getting dried up. I want rain now. భగవంతుడు Whose word is going to be responded now? వీళ్ళు స్వార్థమే, వాడు స్వార్థమే. Both of them are selfish. ఒకదానిపైన వర్షం కురిపించి ఇంకో దానిపైన వర్షం లేకుండా చేస్తాడా? Will he do to see that there will be rain at one place and no rain at another place? స్వార్థరహితంగా ప్రార్థించు, తప్పగా తన వర్షము దాపెడుతుంది. దీనికి కూడా పెళ్లి సులభమైన. You pray selflessly, there will be rain and you at the same time will be happy. కానీ ఇది ఆ పవిత్రమైన భావం. We are not praying with sacred feelings. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క హృదయం యొక్క లోతు కూడా చూస్తాడు. God also will watch the depth of our heart.
The one without the mind is no man. ఒక పండితుడు రామాయణం చక్కగా సుసరళంగా అతిమధురంగా మనోహరంగా గానం చేస్తూ రామాయణం వర్ణిస్తూ వస్తున్నాడు. A scholar singing with his melodious voice in a most enchanting, captivating, beautiful style, he started narrating